అమృతం తాగి అమరత్వం పొందిందేమో. రాజ్యాలు రాజులు చరిత్రలో కలిసిపోయిన చరిత్ర పుటలన్నీ తన పేరుతో నింపేసుకుంటోంది. తనను దక్కించుకున్నామని విర్రవీగిన వారందరినీ కాలగర్భంలో కలిపేసి తాను ఎవరికీ సొంతం కాదని ఎలుగెత్తి చాటుతోంది. ప్రపంచంలో తనకు పోటీ లేదని, తన మెరుపునకు ఏదీ సాటి రాదని సగర్వంగా తన కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా ప్రకాశిస్తోంది. ఇంతకీ దేని గురించి ఇంత ఎలివేషన్ అనుకుంటున్నారా? వినాలి, వీరమల్లు మాట చెప్తే వినాలి అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తున్న కథా వస్తువు గురించే. వజ్రాల్లోనే మేటి ఆ రాజసానికి రారెవరు సాటి. దాన్ని దక్కించుకునేందుకు రాజులు రాణులు సుల్తాన్లు పోటీ. అదే కోహినూర్ డైమండ్. ఈ పేరు వినని వారు ఉండరేమో, కానీ ఈ వజ్రం తాలూకు చరిత్ర మాత్రం చాలా మందికి తెలీదు. మరి చరిత్ర పుటల్లో దాగిన ఈ కోహినూర్ డైమండ్ అసలు కథ ఏంటి తెలుసుకుందాం రండి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా ట్రెండ్ మామూలుగా లేదు. అయితే ఈ సినిమా కథ మొత్తం కోహినూర్ చుట్టే తిరుగుతుందట. తెలుగు గడ్డ పైన పుట్టి ఎందరో పాలకుల చేతులు మారి బ్రిటిష్ రాణి కిరీటంలోకి చేరిన ఈ వజ్రం గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం గురించి చరిత్ర పుటల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ సంగతులున్నాయి. కోహినూర్ అంటే వెలుగులు విరజిమ్మే కొండ అని అర్థమట. కోహినూర్ ఎక్కడ పుట్టిందో అనే అంశం పైన చాలా ఊహాగానాలున్నాయి. అయితే చాలా మంది చరిత్రకారులు వజ్రాలకు ప్రసిద్ధి చెందిన గోల్కొండ ప్రాంతంలో, అంటే ప్రస్తుత రాయలసీమలో మొదటిసారి కోహినూర్ వజ్రం దొరికిందని చెప్తుంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కొల్లూరులో లభించిందని చెప్తుంటారు. కోహినూర్ మొదటి యజమానులు కాకతీయులేనని కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. ఆ కాలంలో ఈ వజ్రం కాకతీయుల కులదేవత వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయంలో అలంకరణగా ఉండేదని కొందరు అంటుంటారు. మరికొందరు మాత్రం అమ్మవారికి ఎడమ కన్నుగా ఉండేదని చెప్తుంటారు. దీనిపైన ఖచ్చితమైన సమాచారం మాత్రం ఇప్పటి వరకు లేదు. అయితే కాకతీయ సామ్రాజ్యపు చివరి రాజు ప్రతాపరుద్రుడి కాలంలో ఈ వజ్రం తురుష్కుల చేతిలోకి వెళ్లిపోయిందని చరిత్రకారులు తెలిపారు. తురుష్కులు కాకతీయ రాజ్యం పైన 8 సార్లు దండెత్తినట్లు విలస తామ్ర శాసనం, కలువ చెరువు శాసనాల ద్వారా తెలుస్తోంది. ముస్లిం చరిత్రకారులు చేసిన రచనల్లో 5 సార్లు దండయాత్రలు చేసినట్లు పేర్కొన్నాయి. ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ 1304లో కాకతీయ రాజ్యంపైకి మాలిక్ కాఫూర్ ను యుద్ధానికి పంపించాడు. కాఫూర్తో ప్రతాపరుద్రుడు సంధి చేసుకున్నాడని, సంధిలో భాగంగా అతడి వద్ద నుంచి అపారమైన సంపద తీసుకున్నాడని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగానే కోహినూర్ డైమండ్ ను కూడా తీసేసుకున్నాడంట. 14వ శతాబ్దం ప్రారంభం నుంచి ఖిల్జీ రాజవంశాల దగ్గరే కోహినూర్ వజ్రం ఉందట. 1526 నాటికి ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ రాజ్యాన్ని స్థాపించిన బాబర్ చేతికి ఈ వజ్రం వచ్చింది. బాబర్ నామాలో ఈ వజ్రం గురించి బాబర్ ప్రత్యేకంగా రాసుకొచ్చారు. దాన్ని తనకు సుల్తాన్ ఇబ్రహీం లోడీ బహుమతిగా ఇచ్చాడని పేర్కొన్నాడు. ప్రపంచం మొత్తం మీద ఒక్కరోజు ఉత్పత్తి అయ్యే సంపద ఈ కోహినూర్ వజ్రంతో సమానమని బాబర్ పేర్కొనటం గమనార్హం. ఆ తరువాత తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ చేతికి కోహినూర్ వజ్రం చేరింది. షాజహాన్ దాన్ని నెమలి సింహాసనంలో పొందుపరిచాడు. ఢిల్లీ ఎర్రకోటలోని దివాన్ ఈ ఖస్లో ఈ నెమలి సింహాసనాన్ని ఏర్పాటు చేశాడట. నాడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా మొఘల్స్ ఉండేవారు. అలా బాబర్ నుంచి ఔరంగజేబు వరకు ఈ డైమండ్ మొఘల్ వంశ వారసుల చేతులు మారుతూ వచ్చింది. అయితే 1739లో పర్షియన్ రాజు నాదిర్ షా భారత్ పైకి దండయాత్రకు వచ్చాడు. ఔరంగజేబు మనవడైన సుల్తాన్ మహ్మద్ రాజ్యం పైన కన్నేశాడు.
ఈ క్రమంలోనే సుల్తాన్ మొహమ్మద్ నాదిర్ షాకు లొంగిపోయాడు. అత్యంత ఖరీదైన వజ్రాన్ని నాదిర్ చేతుల్లో పెట్టాడు సుల్తాన్ మొహమ్మద్. దీంతో ఆ వజ్రం నాణ్యత, మెరుపును చూసి నాదిర్ షా దానికి కోహినూర్ అని పేరు పెట్టుకున్నాడు. కోహినూర్ అంటే వెలుగులు విరజిమ్మే కొండ అని అర్థం. అంతకు ముందు వరకు దీన్ని సమంతకమణి అని పిలిచేవారు. ద్వాపర యుగంలో సత్యభామ తండ్రి దగ్గర ఉన్న మణి ఇదేనని చెప్తున్నారు. కోహినూర్ను ఎత్తుకెళ్లిన నాదిర్ షా పర్షియా వెళ్లిపోయాడు. అక్కడ నాదిర్ షా కోహినూర్ను తన బంగారు సింహాసనంలో పొదిగినట్లు కొందరు చెప్తున్నారు. అయితే ఢిల్లీలో ఉన్న బంగారు సింహాసనాన్ని తీసుకెళ్లాడని ఇంకొందరు చెప్తుంటారు. ఇదిలా ఉంటే 1747లో నాదిర్ షా దారుణంగా హత్యకు గురయ్యాడు. దీంతో కోహినూర్ వజ్రం నాదర్ జనరల్స్ లో ఒకడైన అహ్మద్ షా దుర్రానీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ లో దుర్రానీ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఇతనే. కోహినూర్ ఇక్కడే దాదాపు 70 ఏళ్ల పాటుంది. కోహినూర్ను అహ్మద్ షా దుర్రానీ వారసుడు షుజా దుర్రానీ 1813లో తిరిగి ఇండియాకు తీసుకొచ్చాడు. అప్పుడే సిక్కు రాజ్యం స్థాపించిన మహారాజు రంజిత్ సింగ్ కు ఇచ్చాడు. దీనికి ప్రతిఫలంగా ఆఫ్ఘన్ రాజ్యాన్ని షా షుజా దుర్రానీ దక్కించుకునేందుకు రంజిత్ సింగ్ సహాయం చేశాడు. ఆ సమయంలోనే సిక్కుల స్వయం ప్రతిపత్తికి కోహినూర్ ఓ సింబల్ గా మారింది. పంజాబ్ రాజ్యాలపైన బ్రిటిష్ వారు పలుమార్లు దండెత్తారు. 1849లో రెండో ఆంగ్లో సిక్కు యుద్ధంలో బ్రిటిష్ పాలకులు పంజాబ్ ను పూర్తిగా ఆక్రమించారు. ఆ తర్వాత విలువైన ఆభరణాలను జప్తు చేశారు. మహారాజా రంజిత్ సింగ్ మరణించడంతో ఆయన భార్య రాణి జిందన్ ను అక్రమ వలసదారులు జైలుకు పంపించారు. ట్రిటీ ఆఫ్ లాహోర్ పేరుతో యువరాజు బాలుడైన దులీప్ సింగ్ తో బ్రిటిష్ వారు సంతకాలు చేయించుకున్నారు. దీంతో కోహినూర్ అధికారికంగా వలసదారుల సొంతమైంది. బలవంతంగా రాయించుకుని తీసుకున్న కోహినూర్ను లాహోర్లో ఉన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఖజానాకు తరలించారు. అక్కడి నుంచి ఇంగ్లాండ్కు తరలించే క్రమంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరిగాయి. భారీ నౌకలో వెళ్తుండగా సిబ్బందికి కలరా వచ్చింది. దీంతో చాలా మంది చనిపోయినట్లు కూడా చరిత్రకారులు చెప్తున్నారు. చివరిగా 1850లో క్వీన్ విక్టోరియా వద్దకు కోహినూర్ చేరింది. ఆ తర్వాత దాన్ని లండన్ లో ప్రదర్శనకు ఉంచారు. కోహినూర్ మెరుపు తగ్గిందని భావించిన క్వీన్ విక్టోరియా డచ్ జ్యువెలరీ చేత 1852లో మెరుగులు దిద్దించారు. దీంతో 108.93 క్యారెట్లకు తగ్గిపోయింది. ఇక కోహినూర్ చరిత్ర తెలుసుకున్న క్వీన్ విక్టోరియా జాగ్రత్త పడ్డారు. ఈ వజ్రం ధరించిన రాజులందరూ కాలగర్భంలో కలిసిపోయారని గ్రహించిన క్వీన్ విక్టోరియా తమ వారసులు ఈ వజ్రం ధరించకుండా జాగ్రత్త పడ్డారు. రాజులు ధరించవద్దని, ఒకవేళ రాజులు పాలిస్తుంటే కోహినూర్ ధరించే హక్కు రాణులకు ఉంటుందని క్వీన్ విక్టోరియా ఒక వీలునామా కూడా రాశారు. క్వీన్ విక్టోరియా మరణించాక కోహినూర్ను కేవలం రాణులు మాత్రమే ధరించారు. క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్ II తమ కిరీటంలో ఈ కోహినూర్ను ధరించారు. క్వీన్ ఎలిజబెత్ మరణించిన తర్వాత కింగ్ చార్లెస్ పట్టాభిషేకం సమయంలో ఆయన భార్య క్వీన్ క్యామిలా కోహినూర్ కిరీటాన్ని ధరించలేదు. కోహినూర్ చుట్టూ ఉన్న వివాదాలు, దౌత్యపరమైన అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారామె. ప్రస్తుతం ఈ కోహినూర్ బ్రిటన్లోని టవర్ ఆఫ్ లండన్లో ఉంది. కోహినూర్ను భారత్కు రప్పించేందుకు భారత్ చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. కోహినూర్ పై అనేక వివాదాలున్నాయి. కోహినూర్ తమదేనని, తిరిగి ఇచ్చేయాలని భారత్ చేసిన విజ్ఞప్తులను లండన్ తిరస్కరిస్తూ వచ్చింది. భారత్ మాత్రమే కాకుండా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ కూడా కోహినూర్ వజ్రం తమదేనని వాదిస్తున్నాయి. కోహినూర్ వజ్రం తమ వారసత్వ హక్కు అని పేర్కొంటున్నాయి. 13వ శతాబ్దం మొదలు కాకతీయులు మొఘల్ సామ్రాజ్య వైభవాన్ని, శక్తిని ప్రతిబింబించిన కోహినూర్ వజ్రం వారి పతనాన్ని కూడా చూసింది. ఆఫ్ఘన్ రాజ్యాల అధికారానికి, వారసత్వానికి చిహ్నంగా ఉండి
వారి అధికార అంతానికి కూడా మౌన సాక్షిగా మారింది. సిక్కుల సార్వభౌమత్వానికి, వారి అజేయ శక్తికి ప్రతీకగా నిలిచి సిక్కు రాజ్య పతనాన్ని కూడా కల్లారా చూసింది. ఇప్పుడు బ్రిటిష్ రాజకుటుంబ అధికార చిహ్నంగా వెలుగొందుతూ 21వ శతాబ్దపు పోకడలన్నీ తిలకిస్తోంది. ఆధునిక మానవ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న కోహినూర్ భవిష్యత్తులో ఎన్ని యుద్ధాలు, ఇంకెన్ని పతనాలకు సాక్షిగా నిలుస్తుందో మరి.